शंभो शंकरा करुणाकरा जगजा सांब सदाशिव हे त्रिपुरारी शंभो हृदय निवासी स्वामी शंभो शंकरा करुणाकरा जगजागरा शंभो शंकरा करुणाकरा जगजागरा
शंभो शंकर करुणाकरा जगदानना ओम सांब सदाशिव हे त्रिपुरारी शंभो हृदय निवासी साक्षी स्वरूपी शंभो सांब सदाशिव हे त्रिपुरारी शंभो हृदय निवासी साक्षी स्वरूपी शंभो शंभो शंकरा करुणाकरा जगदानना शंभो शंकरा शंभो शंकरा शंभो जय श्री माता जी। ఈరోజు ఆన్లైన్ మాధ్యమం ద్వారా జరిగేటువంటి ఈ సామూహిక ధ్యాన శిబిరానికి స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి శ్రీ మాతాజీ ప్రతిమ వైపు చూస్తూ హాయిగా తృప్తిగా మనని మనం ఈరోజు ధ్యానానికి సమాయత్తం చేసుకుందాం. హృదయం నుంచి కూడా అడగవచ్చు, శ్రీ మాతాజీ దయచేసి మాకు ఈరోజు మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి అని చెప్పని. హృదయపూర్వకంగా కూడా ఒకసారి శ్రీ మాతాజీకి కృతజ్ఞత తెలుపుకుందాం. తల్లి మాకు ఇంత మంచి ఆధ్యాత్మిక విషయాన్ని అందించి మా జీవితాలను ఉద్ధరించడానికి మమ్మల్ని మీరు ఎంచుకున్నందుకు మీకు సదా మీకు కృతజ్ఞులం తల్లి. రెండు అరచేతుల్ని కూడా భూమాత మీద ఉంచి ఒకసారి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ ఈ సామూహికత్వం యొక్క ధ్యానానికి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏవైతుంటే వాటిని భూతత్వం ద్వారా పూర్తిగా తొలగించి వేయండి తల్లి. శ్రీ మాతాజీ బొట్టు వైపు చూస్తూ అభయహస్తం వైపు చూస్తూ కూడా మనము ఒక నిమిషం సేపు ఆ విధంగా మనని మనం పూర్తిగా సంతృప్తిగా ఈరోజు ఈ ధ్యానానికి సమాయత్తం చేసుకుందాం. రెండు చేతుల్ని యథాస్థానంలో తీసుకొచ్చి నెమ్మదిగా కుండల్ని జాగృతి పరుచుకొని బంధం తీసుకుందాం.
ప్రశాంత చిత్తంతో చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖం చేసుకొని 3 మహామంత్రాలు తర్వాత గణేష మంత్రం హృదయపూర్వకంగా ఉచ్చరిద్దాం. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం మన సూక్ష్మ వ్యవస్థని శుద్ధి చేసుకుందాం. ఒకసారి శ్రీ మాతాజీని మన సూక్ష్మ వ్యవస్థ మీదకి ఆహ్వానించుకుందాం. ప్రార్థన. శ్రీ మాతాజీ దయచేసి మా ఇడ పింగళ నాడులను శుద్ధి చేసి మా సుషుమ్న మార్గాన్ని సుసంపన్నం చేసి కుండలిని జాగృతి చేసి మాకు అంతర్గత శుద్ధిపరిచి మా చైతన్యామృతాన్ని ఆస్వాదించేటువంటి పరిస్థితిని మాకు ఈరోజు ఈ సామూహికత్వాన్ని కల్పించండి తండ్రి. ముందుగా ఇడానాడిని శుభ్రం చేసుకుందాం. కుడి చేయిని భూమాత మీద నుంచి ఎడమ చేయిని శ్రీ మాతాజీ వైపు
చూపిస్తూ శ్రీమాతాజీ దయచేసి ఈ సామూహికత్వం యొక్క ఇడానాడిని పూర్తిగా శుద్ధిపరిచి నాలో స్వచ్ఛమైనటువంటి ఇచ్ఛాశక్తిని ప్రజ్వలింపజేయమ్మ. మా భూతకాలపరమైనటువంటి అన్ని రకాల బాధలు కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఉన్నటువంటి అడ్డంకులు భూమి తత్వంలోకి విలీనం చేసి మమ్మల్ని వర్తమానం వైపు తీసుకెళ్ళండి తల్లి. కొద్దిగా అరచేతులు నుండి ఎడమ పార్శ్వం మొత్తం, ముఖ్యంగా మన వెన్నుపూసలో ఎడమ వైపు ఉన్నటువంటి ఇడానాడిని అనుభవంలోకి తీసుకుంటూ మనలో జరుగుతున్నటువంటి మార్పును గమనిద్దాం. శ్రీమాతాజీ మహాకాళి మరియు భైరవనాథ్ యొక్క శక్తియుక్తులచే మా ఇడానాన్ని పూర్తిగా శుద్ధిపరిచి మాకు భూతకాలపరమైనటువంటి విషయాల నుండి, పరిస్థితుల నుండి, వస్తువుల నుండి విముక్తి చేయం. ఇంకా ఏమైనా ఆలోచనలు వస్తుంటే దయచేసి కళ్ళు తెరిచి శ్రీమాతాజీ ప్రతిమ వైపు చూస్తూ నెమ్మదిగా మళ్ళీ కళ్ళు మూసుకోండి. చిత్తాన్ని పూర్తిగా మన ఎడమ పార్శ్వం మరియు మనకు శ్రీమాతాజీ ఇస్తున్నటువంటి ఆ పరమ చైతన్య అమృతాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేయిని
ఒడిలోకి తీసుకుని ఎడమ చేయిని ఆకాశం వైపు చూపిస్తూ మన కుడి నాడీ వ్యవస్థను, పింగళ నాడిని శుద్ధి చేసుకుందాం. ప్రార్థన. శ్రీమాతజీ, ఈ సామూహికత్వం యొక్క పింగళ నాడిని పూర్తిగా శుద్ధి చేసి మాకు స్వచ్ఛమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని కుడి అరచేయి నుండి మరియు కుడి పార్శ్వము, ముఖ్యంగా పింగళ నాడి, వెన్నుపూసలు ఉన్నటువంటి పింగళ నాడి మీద చిత్తం ద్వారా నాడిని దర్శించుకుంటూ మన భవిష్యత్ కాలపరమైనటువంటి అన్ని రకాల విషయాల నుండి, పరిస్థితుల నుండి, వస్తువుల నుండి పూర్తిగా విముక్తి పొందుదాం. తల్లి కృపా విశేషంచే శ్రీమాతాజీ, మహాసరస్వతి హనుమాన్జీల యొక్క శక్తి యుక్తులచే మా పింగళ నాడిని పూర్తిగా శుద్ధి చేయమ్మా. మాలో స్వచ్ఛమైనటువంటి క్రియాశక్తిని ప్రజ్వలింపచేసి భగవంతుని యొక్క కార్యక్రమాల వైపు మమ్మల్ని సమాయత్తం చేయము. ఎడమ చేయిని ఒడిలోకి తీసుకొని రెండు చేతులు సమానంగా శ్రీమాతాజీ వైపు ఉంచుతూ శ్రీమాతాజీని ఇప్పుడు మన సుషుమ్న నాడి మీదకి ఆహ్వానించుకుందాం. శ్రీమాతాజీ ఈ సామూహికత్వాన్ని పూర్తిగా సమతుల్యంలో ఉంచి మా కుండల్ని జాగృతి చేసి అన్ని చక్రాలను బలోపేతం చేయమ్మా. మొదటిగా మూలాధార చక్రం మీద చిత్తానుంచుకొని సాక్షాత్ మీరే ఆది కుండల్ని తల్లి. గౌరీ గణేష్ యొక్క శక్తియుక్తులు, మహాలక్ష్మి యొక్క ప్రసన్నత చే మా కుండల్ని పూర్తిగా జాగృతి చేసి మాకు పూర్తి సమతుల్యతను ప్రసాదించి మా సుషుమ్న నాడిని బలోపేతం చేయండి తల్లి. వెన్నుపూసను కొద్దిగా నిటారుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మూలాధార చక్రము చిత్తాన్ని నిలుపుకొని శ్రీమాతాజీని చక్రం మీద ఆహ్వానించుకుందాం.
స్వాధిష్టాన చక్రం, కొన్ని క్షణాలు చిత్తాన్ని ఆ చక్రం మీద నిలుపుకుందాం. తర్వాత నాభి చక్రం, భవసాగరం, చిత్తాన్ని నెమ్మదిగా మధ్య హృదయ చక్రంలోకి తెచ్చుకొని ఒకసారి ఎడమ హృదయం మీద మన అరచేయిని తృప్తిగా పెట్టుకొని ఒక్కసారి శ్రీమాతాజీకి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీమాతాజీ, మీ కృప వలన మేము కేవలం ఆత్మస్వరూపులం మాత్రమే తల్లి. ఆ సదాశివుని యొక్క అంశం మాలో ఆత్మరూపంలో ఉండి మా ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుతూ మాకు పరమ చైతన్యంతో ఏకాగ్రత జరుగుతున్నందుకు మేము కృతజ్ఞతలం తల్లి. చేయని నెమ్మదిగా మామూలు స్థితిలో ఉంచుకొని ఒక్కసారి పూర్తిగా ఎడమ హృదయంలో మన చిత్తాన్ని నిలుపుకొని శివస్థుతిని ఆలకిద్దాం. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी बदनाब्ज वृन्द सूर्याय दक्षा वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय।
चन्द्रशेखराय चन्द्रार्कवैश्वा नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय। ॐ नमः शिवाय। शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। भ्रमभ्रमध्वजङ्गमश्वस विनिर्गमत्क्रमस्फुरत्प्रकालभालहव्यवान् धिमिद्विमिद्विमित्रणं मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डव शिवा।
सुमखिं प्रथाति शंभो हर हर महादेव हर हर महादेव हर हर महादेव చిత్తాన్ని సహస్రారం మీద తెచ్చుకుందాం. శివశక్తి యొక్క ఐక్యాన్ని మన సహస్రారంలో దర్శించుకుంటూ పరమ చైతన్య అమృతాన్ని ఆస్వాదిస్తూ శ్రీమాతాజీ 1981 మార్చి 29 ఆస్ట్రేలియాలో వచ్చినటువంటి అమృతవాణిని సహస్రారం ద్వారానే మనము ఆలకిద్దాం. చిత్తాన్ని పూర్తిగా సహస్రారం మీద ఉంచుకుందాం. శ్రీమాతాజీ అమృతవాన్ని ఆస్వాదిద్దాం. There's no way we can bind to Sahaja because there's no mesmerism. This is another innately a problem with Sahaja Yoga. Second problem, I should say, is that you are too free to do what you like. Absolutely free. There's no binding force except that you feel the love of your mother. Supposing you are not feeling the vibrations in your hand, there's no way of binding you down to Sahaja, nothing. But just advise, go ahead, it will work out, let it work out. There is no fees, there's no registration, there's no compulsion, nothing. It's your own free will. If you want to stick on, you can stick on. If you want to go away, you can go. There's no force on you of any kind. There's no registration of your names with some fees or anything. I mean, you're not bound to pay. If you pay something, then you feel, all right, I've paid for it, so go through it, whatever it is, good or bad. Supposing you go to see a plane, it's a horrid play, but you say, all right, I've paid for it, so I'll let you go through it. But that you cannot do with Sahaja because you have not paid. There's nobody who will force you down. Nobody will go on telephoning to you, come along, please come along, and all that. So the attitude has to be changed. It is I who has to give. Say there's a beautiful spot somewhere. Now that beautiful spot doesn't send an invitation card to anyone. Everybody goes there. But if you have not yet discovered the beauty of Sahaja in that way and have not enjoyed it fully, you'll have to go again and again and see for yourself. It is a deliberation on your side, not on the side of the Sahajogi or Sahajoga. It's not going to fall at your feet. That please come to Sahaja, please donate something, nothing of the kind. If you come, you are welcome. If you don't come, welcome. On the contrary, you will be surprised there's more rejection than acceptance in Sahaja. That's also innately there. I've seen some people who are very insincere type. They just go out of Sahaja like a tangent. There was a gentleman who was very troublesome to us in Bombay, and we didn't know what to do with him.
and he just got transferred from there and we got rid of it. So you just go out of Sahaja Yoga like a tangent and we are saved from the botheration. Because you must understand, if you have problems, if you are not all right, it's a problem for Sahaja Yogis to correct. It's just the other way now. If you understand this, then you will understand the problem thing, what works out. For example, if I have to cure somebody, it's a problem for me and not the problem for the person who is sick. Now, if the tree has to grow, is the problem for the gardener, not for the tree. So the tree must see to it that it cooperates with the gardener and gets itself developed. If this understanding is developed that it is I who has to gain, it is I who has to go forward, mother has not to gain for me anything. She wants me to have all my powers manifested. She wants me to grow to it. If this attitude is developed, then you'll work hard to grow and you'll work it out. But on the contrary, you see, at the slightest pretext, if your ego stands up and says, why should I do this? To overcome this hurdle, you see, we have to build up certain stages. That's what Modi was telling you. That you first become thoughtlessly aware. See that silence is established. There are certain things that you do much later. Everybody is not allowed in there. Because truth can be only borne by people who are strong enough to bear. That's why I'm not going to tell you who am I till you reach a certain stage. Because you cannot bear the light. That's what happened with Christ. They crucified him because they could not bear him. Human beings are like that. They can't even bear an incarnation of love. They can't even bear love. It's too much for them. Even if you give them too much love, they get upset. They get disturbed. They just can't bear it. So you have to build up yourself to come to a certain stage of understanding of Sahaja Yoga. It's a state which you achieve. It's a state. You are not to be certified by anyone other, but it's a state where you will start giving realization to others. And the whole way you will be talking will be in a very different manner, as if you are completely detached. You will say it is going, it is coming. It happens. You will not say my mother must get, my father must get. You will never say that. Because you will understand the problem of Sahaja Yoga is that it cannot give to anyone. Like the sunshine can shine, it is for the trees to expose themselves to the sunshine and get the advantage of it. The sunshine is not going to run after you all over to see that you get it. This is the point. It will shine the whole day and you take it. But it's not that it will run after you all the time, requesting you, oh, please get me, have it like that. And this is what one has to understand very clearly, that it is you who has to ask for it and not anybody is going to force on you anything. On the contrary, if anybody tries to say something more, your ego gets like that. So try to be careful. I'm very happy to know that also, that in all the ego-oriented societies, I've seen that Sahaja Yoga works like wonders. Because first thing they see is their colossal ego. And that's a very positive point about it. Because once you start seeing this horrible balloon in you, you just start watching yourself and enjoying, oh, Mr. So-and-so, now get along with your ego. You see, it's a very interesting life you start leading. If your ego, you see, is a very good sign. If you cannot see your ego, then there's danger. But some can even see their superego which are possessed. See, people see how they get possessed suddenly. Because the frequency of possession becomes
very little. So that there's a big gap, to see the time when you are normal. And when you get abnormal also, you can see clearly that you are abnormal. By seeing that, you start judging, oh God, I have again been caught up. I'm again lost. And you come back to normal. The whole thing becomes a very beautiful understanding of the reality about yourself. And you laugh at yourself all the time. All the time you laugh at yourself and you laugh at everything and you find the whole joke going around. How people are seriously indulging into nonsensical things and how it's such a big joke you are being yourself, worrying about things which have no meaning, which has no significance. Like I went first to Paris and people told me, Mother, they are not going to like you very much because they believe a person who is so happy is ignorant. You should not be a happy person. You should be a crying baby. So they will believe you. They are all les miserables. You see, very unhappy people, extremely unhappy. And if you tell them you are a happy person, so are going to be shocked at such a thing. I said, really, these les miserables, let me invalid, you see, let me do something about them. And I made them laugh so much at their miseries that they got all right. And they understood that the joy is just there. You have to just peep in your heart and you find the source of your joy. And then the whole thing vanishes into thin air. But it has to work. It has to happen. There is no quick way of doing it. In the sense that I say, all right, you give me 5 rupees or $5 Australian dollars and you get it. No, no, no. You may give me any amount. It won't work out. It has not worked out with my own daughters. You'll be surprised. I've never forced them. I've never asked them. I have only 2 daughters. They are not realized. I'm not bothered. When they'll ask for it, they'll get it. But my 4 grandchildren are born realized. And one of the eldest ones one day very seriously said, as it is, you cannot commit mistakes, I know. But it would have been nice if you had given them realization when they were children. You see, this is what it is. That you cannot force these things on anyone. And you have to take a very detached view. You are a seeker. Your mother and you are there, but they are not your responsibility. You can tell them about Sahaja. But if they are opposing you, better let them be alone. They'll come down. When they'll see the transformation within you, they will definitely come. So leave them alone. Don't bother your heads. Just leave them alone and you'll be amazed that they will see you transforming so well and acting so well, and they will change themselves. And they'll come to you and ask you, how are you so much changed and transformed? You see, proof of the pudding is in seeing the pudding up there, changing people. And this transformation, you'll be amazed coming into you. So suddenly that you'll be amazed. But as I told you, that on the left side is a desire. Or you can say the superego, the desire to do something. And the right side is the ego, which we try to sort of please and which feels happy. And the one by which we have ambitions. But in the center is the willpower to do things. Now this willpower has to be increased by, I have to do it. I have to do it. First you'll feel tired because your left heart is weak. Then I will tell you how to do it. They know how to raise your left heart if you are tired. See, most of the people these days are very tired people. They talk, they sit down, they can't, they're very tired, absolutely fagged out people. Morning till evening, what have you been doing? Nothing. Just sitting in the sun, you got tired. Just lazing out, you got tired. Why? Why did you get tired? Firstly, because you are not integrated, you are fighting within yourself. Your head is fighting your heart is fighting your liver. Secondly, you are thinking and wasting your energy. So you have to learn how to settle your heart, what has to be done to raise your heart, to make it peaceful, and how to get the energy from your spirit. Once you start doing that,
your tired feeling will go away. Then your aggressiveness also will decrease. And you'll be amazed that you will just watch the whole thing. Neither you will aggress nor you will take aggression. And the whole reaction will be very different. Then everything has a meaning. Your feelings have a meaning. Supposing you have a feeling today for Poland, which is in trouble. All of you should ask just now, Mother, solve the problem of Poland because I have no desires. You see, I'm desireless. You have to ask. And it works. You'll be amazed because your attention is enlightened now. It just works. You have to desire for it and it works. You have to work for it and it works. And so many miraculous things people will tell you. Just believe them. That's all true. జై శ్రీమాతాజీ. కొద్దిసేపు మనము నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం. జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ 1981లో ఆస్ట్రేలియాలో ఇచ్చినటువంటి అమృతవాణి యొక్క రెండవ భాగాన్ని ఈరోజు మనము తెలుగులో మాట్లాడుకోవడానికి తల్లి అనుమతితో శ్రీమాతాజీ ఈ విధంగా అంటూ ఉన్నారు. సహజ యోగంతో ఉన్న మరొక అంతర్గత సమస్య మిమ్మల్ని సహజయోగంనకు కట్టిపడి వేయాలని ప్రత్యేక పరిస్థితులు అంటూ లేవు. ఎందుకంటే అది మ్యాజిక్ కాదు. రెండవ సమస్య ఏమిటంటే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చేయగల పూర్తి స్వాతంత్రం, సంపూర్ణ స్వేచ్ఛ మీకుంది. నిర్బంధించే శక్తి లేదు, కేవలం మీ మాతాజీ యొక్క ప్రేమ తప్ప. ఉదాహరణకు మీరు మీ చేతులతో చేతన తరంగముల అనుభూతి
పరంగా తెలుసుకోలేకపోతున్నారనుకుందాం. ఇక మిమ్మల్ని సహయోగంతో నిర్బంధించేది ఏమీ లేదు. సాధన చేస్తూ ఉండండి, అది సానుకూలం అవుతుంది. కానీ దానంతట అదే సాధ్యపడియండి అని చెప్పి శ్రీ మాతాజీ అంటున్నారు. కేవలము మేము సలహా ఇస్తాము, అందుకు ఏ రుసుము కఠిన అవసరం లేదు. మీరు పేరు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అందులో బలవంతం లేదు, అలాంటివి ఏమీ లేవు. మీ ఇష్ట ప్రకారమే అన్నీ చేసుకోవచ్చును. మీరు సహయోగంకు అంటి పెట్టుకొని ఉండాలంటే ఆ విధంగా చేయవచ్చును. మీరు దానిని విడిచిపెట్టాలనుకుంటే అలాగే చేయవచ్చును. మీ మీద ఏ విధమైన ఒత్తిడి కానీ బలవంతం కానీ చేయడం కానీ లేదు. డబ్బిచ్చి మీ పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్పేది మీకు ఇందుకు గాను నయా పైస ఖర్చు ఉండదు అని చెప్తాను శ్రీ మాతాజీ. ఒకవేళ మీరు ఏదైనా పైకం చెల్లిస్తే సరే, అందుకొరకు నేను ఖర్చు పెట్టాను కాబట్టి ఏది ఏమైనా మంచో చెడో సహజంగా గురించి తెలుసుకుందామని అనుకుంటారు. ఉదాహరణకు మీరు ఒక నాటకం చూడడానికి వెళ్ళారనుకుందాం, దాని ప్రదర్శన మీకు నచ్చలేదు. అప్పుడు మీరు సరే ఎలాగో అంత డబ్బు ఖర్చు పెట్టాను కదా, చివరి దాకా చూసే వెళ్తానని నిశ్చయించుకుంటారు. అయితే అదే విధంగా మీరు సహయోగం విషయంలో వివరించలేరు. కారణం, మీరు ఒక పైసా ఖర్చు పెట్టలేదు. మిమ్మల్ని బలవంతం చేసేవారు ఎవరు లేరు. ఎవరు మీకు టెలిఫోన్ చేసి చేరండి, దయచేయండి, రండి అని చెప్పి వెంటపడరు. కాబట్టి మీ వైఖరి మారాలి. దీనివల్ల లబ్ధి పొందేది నేనే కదా అని అనుకోవాలి. సంపూర్ణంగా దాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి. మీరు మరల సహయోగం గురించి తెలుసుకొని మీకు మీరే గమనించుకోవాలి. ఆ బాధ్యత మీదే, సహయోగం యొక్క బాధ్యత కాదు. లేకపోతే అది మీ కాళ్ళపైన పడి దయచేసి సహయోగంలోకి రండి, మీకు తోచిన విరాళాలు ఇవ్వండి అని ప్రాధేయపడదు. మీరు వస్తే మంచిదే, రాకపోయినా మంచిదే. అయితే మీరు ఆశ్చర్యపడవలసినటువంటి ఒక సంగతి ఉంది. సహయోగంలో అంగీకరించడం కంటే తిరస్కరించడం ఎక్కువగా ఉంది. అది కూడా దాని యొక్క అంతర్గత నిర్మాణమే. మీకు సమస్యలు ఉంటే మీరు సరిగ్గా లేకపోతే దాన్ని సమర్థించడం తోటి సహయోగుల యొక్క బాధ్యత అని మీరు తెలుసుకోవాలి. అది మామూలు పరిస్థితులకి విరుద్ధంగా ఉంటుంది. ఈ విషయము అర్థమైతే మీరు సహయోగ విధానం అర్థమై అది మీకు సానుకూలమయ్యే పద్ధతి కూడా తెలుస్తుంది. ఉదాహరణకు, నేను ఒకరికి చికిత్స చేయవలసి వస్తే ఆ శ్రమ నాదవుతుంది, కానీ ఆ రోగిది కాదు. ఒక చెట్టు లేక ఒక మొక్క ఎదగాలంటే ఆ బాధ్యత తోటమాలిది, కానీ ఆ మొక్కది కాదు. కాబట్టి ఆ తోటమాలితో ఆ వృక్షము సామరస్య భావంతో ఉండాలి. దాని అభివృద్ధి అది సాధించుకోవాలి. సహయోగంలో అభివృద్ధి చెందితే దానివల్ల లబ్ధి పొందేది నేను మాత్రమే. ముందడుగు వేయవలసింది నేనే. నా వల్లనే శ్రీ మాతాజీ ఏ విధంగా లాభపడరు, తన శక్తులన్నీ నాలో స్పష్టీకరించబడుతున్నవి అని కోరుకుంటుంది. వాటి ద్వారా నేను అభివృద్ధి చెందాలి అని ఆమె కాంక్షిస్తుంది. అది మీకు అర్థమవుతుంది. ఈ వైఖరి మీలో పెరిగినట్లయితే ఎదగడానికి మీరు కష్టపడి దాన్ని తప్పక సాధిస్తారు. కానీ చూడండి, అందుకు విరుద్ధంగా చిన్నపాటి అభ్యంతరాలకి మీ అహం పైకి లేచి ఎందుకు ఈ పని నేను ఎందుకు చేయాలి అని అంటూ ఉంది. అయితే ఇటువంటి అడ్డంకిని అధిగమించడానికి మనం కొన్ని స్థాయిలను ఏర్పరచుకోవాలి. అందుకు మీరు ముందుగా నిర్విచార స్థితిలో ఉండాలి. అక్కడ నిశ్శబ్దం నెలకొన్నట్లే చూడాలి. ఆ పైన కొంతకాలం తర్వాత మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇందులో ప్రవేశం లేదు. కారణం ఏమంటే సత్యము దృఢంగా ఉండి అంగీకరించి భరించగలిగే వారు మాత్రమే ఇందుకు సంసిద్ధులవుతారు. అందువలనే మీరు ఒక స్థితిని చేరుకునే వరకు నేను ఎవరినైనా మీకు నేను చెప్పపోవటం లేదు. కారణం, కాంతిని భరించలేరు. క్రీస్తు ఈ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన యొక్క కాంతిని భరించలేని వారు అతని శిలువపై వధించారు. మానవులు ఆ విధంగా ఉంటారు. ప్రేమ యొక్క అవతారం కూడా వారు భరించలేరు. మీరు వారికి విశేషంగా ప్రేమను అందించిన వారు
సహనం కోల్పోతారు, మతి స్థిమితం కోల్పోతారు. దానిని భరించడం వారి శక్యం కాదు. అంటే సహజయోగం అర్థం చేసుకోవడంలో ఒక స్థాయిని చేరడం కొరకు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. ఆ స్థాయిని మీరు చేరుకోగలరు. అది ఒక స్థితి. మరొకరు మీకు ధృవీకరణ పత్రము ఇవ్వనవసరం లేదు. మీరు ఇతరులకు ఆత్మసాక్షాత్కారం కలిగించే స్థితి అది. మీరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు బంధరాహిత్య స్థితిలో ఉన్నట్లుగా మీ యొక్క వైఖరి మారిపోతుంది. సహయోగంతో ఉన్న సమస్య ఏంటంటే దాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వడం అనేది జరగదు. అది సూర్యరశ్మి లాంటిది. వృక్షములు, మొక్కలు ఎండలో ఉండి సూర్యరశ్మిని గ్రహించగలగాలి. అంతేగాని సూర్యరశ్మి వాటి వద్దకు రాదు. ఇక్కడ చిన్న విషయం అదే, రోజంతా సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. మనం వెళ్ళి అవసరం అనుకుంటే ఎండలో నిలబడాలి. అంతేగాని సూర్యుడు మీ వెంట పరిగెత్తాడు, వచ్చి దయచేసి నా కాంతిని తీసుకో, దాన్ని అనుభవించు అని బతిమలాడు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కావాలనుకుంటే మీరే వెళ్ళి సహజయోగం గురించి తెలుసుకోవాలి, కానీ మరెవరో వచ్చి దాన్ని మీ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం మాత్రం చెయ్యరు. మీ గురించి వాస్తవమును మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అది గమనించుకుని మిమ్మల్ని గురించి మీరెప్పుడు నవ్వుకుంటారు. ప్రతి ఒక్క విషయం గురించి మీరు నవ్వుతారు. అతి స్వల్ప విషయంలో కూడా ప్రజలు తీవ్రంగా స్పందించడాన్ని మీరు ఒక తమాషగా తీసుకొని నవ్వుకుంటారు. ఇంతకాలం ప్రాముఖ్యత లేని, అర్థం పర్థం లేని విషయాల గురించి మీరు ఎంత తపన పడి మీరు గుర్తు తెచ్చుకొని అదంతా ఒక పెద్ద జోక్లా మీలో మీరు నవ్వుకుంటారు. మీరు మీ హృదయంలోనికి తొంగి చూడాలి. మీ ఆనందం యొక్క మూలము మీకు అక్కడే కనిపిస్తుంది. ఆ తర్వాత అదంతా ఒక్క క్షణం గాల్లో కలిసిపోతుంది. కానీ ఉండడానికి కుండల్ని, అది అలాగే ఉండడానికి కుండల్ని ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. అది జాగృతి చెంది ఉండాలి. అయితే క్షణాల్లో ఆ ప్రక్రియ జరిగిపోయి ఉంటే నేను చెప్పేది సరే, నాకు ₹5 ఇవ్వండి అది మీకు దొరుకుతుంది అంటే అలా కుదరదు. మీరు నాకెంతైనా డబ్బు ఇవ్వచ్చు. ఆత్మసాక్షాత్కారం జరగడం మాత్రం అంత సులభం కాదు. ప్రతి ఒక్క విషయానికి ఒక అర్థం ఉంది. మీ యొక్క భావాలకు కూడా ఒక అర్థం ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు పోలాండ్ దేశం గురించి మీరు బెంగపడుతున్నారు అనుకుందాం. ఆ దేశం కష్టాల్లో ఉంది కనుక మీరంతా నన్ను శ్రీ మాతాజీ పోలాండ్ దేశ సమస్యను పరిష్కరించండి అని అడగాలి కదా. చూడండి, నాకైతే కోరికలు లేవు. నేను ఏ విధమైన వాంఛలు లేని దాన్ని. అయితే మీరు అలాగా కోరుకుంటే అది ఫలప్రదం అవుతుంది. ఈ పరిణామానికి మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ చిత్తం ప్రకాశవంతమైనది. అదే అప్పుడు అలా పనిచేస్తూ ఉంటుంది. మీకు సంబంధించిన వరకు అన్ని సమస్యలు అన్ని సమస్యలాగా కనపడతాయి. మీ యొక్క సమస్య పరిష్కారం అయితే కొన్ని సమస్యలు సమసిపోయినట్లు, అది అంత సరళం. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. కుండల్ని జాగృతపరచడం ద్వారా అవి పరిష్కరించబడతాయని చెప్పి శ్రీ మాతాజీ ఇక్కడ ఈ అమృతవాణి 2వ భాగంలో చెప్పడం జరిగింది. దీని కంటిన్యూషన్లో శ్రీ మాతాజీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవడం జరిగింది. సో మనం సమయాభావం వల్ల మనం ఇంతవరకే పరిమితం అవుదాం. శ్రీ మాతాజీకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక్కసారి ఒక నిమిషం సేపు మనం నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం.
శ్రీమాతాజీ, ఈ సామూహికత్వానికి ఈరోజు మీరు ఈ అవకాశము కల్పించినందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. మాకు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించి మాలో ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రజ్వలింపచేసినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాం తల్లి. మీరు చెప్పినటువంటి ప్రతి విషయం మా జీవితంలో అనుకరణ యోగ్యమై ఉండాలని చెప్పని, ఆ ఆశీస్సులు అందజేయాలని చెప్పని హృదయపూర్వకంగా ఈ సామూహికత్వం మిమ్మల్ని కోరుకుంటుంది తల్లి. కుండల్ని జాగృతి పరుచుకొని బంధం తీసుకుందాం. ఇంతటితో ఈరోజు మన సామూహిక ధ్యాన శిబిరాన్ని సుసంపన్నం చేసుకుందాం. తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు మనము మరి ఈ ధ్యాన శిబిరంలోకి సామూహికంగా వద్దాం. ఇప్పుడు సహజ సంగీతాన్ని ఆస్వాదిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉండే ప్రయత్నం చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఈ రోజంతా మంగళకరమైన రోజుగా ఉండాలని చెప్పని, శ్రీ మాతాజీ ఆశీస్సులు మనమటి ఉండాలని చెప్పని కోరుకుంటూ జై శ్రీ మాతాజీ. जय